మొగులు పగిలింది, ఆకాశం బద్దలైంది, కని విని ఎరగని రీతిలో కురిసిన కుంభవృష్టి వానకు కామారెడ్డి కకావికలం అయిపోయింది. అసలు కామారెడ్డిలోనే ఎందుకు పడ్డది ఈ వర్షం? దేనికి కామారెడ్డిలోనే పడ్డది అంటే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారము అక్కడ క్లౌడ్ బరస్ట్ జరిగింది ఆ ఏరియాలో అని. కామారెడ్డి అటుపక్క ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరిగింది, అత్యంత భారీ వర్షాలు పడడంతో ఈ రకంగా జరిగింది. మొన్న రీసెంట్గా ఒక వారం 10 రోజుల క్రితమే జమ్మూ కాశ్మీర్లో కూడా సేమ్ ఇట్లనే జరిగింది క్లౌడ్ బరస్ట్. చాలా భయంకరంగా వచ్చినాయి వరదలు. కళ్ళ ముందర చూస్తున్నాగానే మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కొట్టుకపోయారు వరదలలో. సేమ్ అలాంటి పరిస్థితి ఇంకక్కడ మనము కొంత మనము ఇబ్బంది లేకుండా అంటే కొంత ప్రాణ నష్టం తక్కువ జరిగింది. ఆడికి 10 మంది దాకా కొట్టుకపోయారు ఇప్పటికీ. కానీ ఇంకా పూర్తి స్థాయిలో కనుక ఇంకా భారీ వరదలు ఇంకా అంతే వర్షాలు పడి 1-2 రోజుల పాటు వచ్చాయంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటుండే అక్కడ. ఇక చూడండి, ఇక సిద్దిపేటలో జల దిగ్బంధంలో చిక్కున్నటువంటి దవాఖాన నుంచి పేషెంట్లను తరలిస్తున్న దృశ్యం. హాస్పిటల్లో కూడా మొత్తం నీళ్ళు వచ్చేయడంతో అక్కడ నుంచి పేషెంట్లను తరలిస్తూ ఉన్నారు. ఆ స్ట్రెచర్ మీద పెట్టుకొని నీళ్ళనే తీసుకుపోతున్నారు. 2 రోజులుగా ముంచెత్తినటువంటి వరద ఉధృతికి కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో తీవ్రంగా ధ్వంసమైనటువంటి బోధన్ హైదరాబాదు ప్రధాన రహదారి. ఇట్లా చాలా చోట్ల ఎక్కడ చూసినా ఎక్కడికక్కడ అదయ్యారు. నాకైతే ఈ కాంగ్రెస్ వాళ్ళు పోయి ఆడ గ్రౌండ్లో పోయి కనీసం ప్రజలకు సేవ చేసేటటువంటి పరిస్థితి అయితే నాకు కనపడతలేదు, కనపడలే కూడా. ఇగో కామారెడ్డిలో పరిస్థితి గంప గోవర్ధన్ వాళ్ళందరూ కలిసిపోయి అక్కడ గంప శశాంక్ వీళ్ళందరూ కూడా అక్కడ ఇక్కడ కూడా రాశారు చూడండి, వరద బీభత్సం. ఇది ఎక్కడ? ఇది కామారెడ్డిలోనా? చూడండి ఏ రేంజ్లో వచ్చింది వరద. కొన్ని వేల కోట్ల ఆస్తి నష్టం అయితే జరిగిందండి. కొన్ని వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ప్రాణ నష్టం ఇప్పటిదాకా ఒక 4 చనిపోయారు, 6 గల్లంతయ్యారు, ఇంకా ఆచూకు తెలియదు. ఒక 10 మంది ప్రాణ నష్టం జరిగింది. కానీ ఆస్తి నష్టము, పంట నష్టము ఇవన్నీ చూసుకుంటే మాత్రం కొన్ని వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. మరి ఇంత నష్టం జరిగింది, ఇంత అయ్యింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వే నిర్వహించారు, మొత్తం చూసిరు. వరద బీభత్సము, వర్షాలకు కామారెడ్డి అతలాకుతలం, వణికినటువంటి మెదక్ 48 గంటల్లో 55 సెంటీమీటర్లు. ఇక్కడ 55 సెంటీమీటర్లు అని రాసిరు, ఇక్కడనేమో 65 సెంటీమీటర్లు అని రాసిరు 48 గంటల్లో. ఏందో మరి ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క రాశారు. నిర్మల్, రాజన్న, సిరిసిల్ల జిల్లాలోనూ కుండపోత వర్షం, రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది మృత్యువాత. జలదిగ్బంధంలో పలు గ్రామాలు, తాండాలు, తెగినటువంటి రోడ్లు, కొట్టుకపోయినటువంటి వంతెన. హైవే 44 అంటే NH నేషనల్ హైవే 44 పైన వరద వచ్చింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వరదల పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాము. 3000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించమని చెప్పేసి, విధుల్లో 2000 మంది SDRF సిబ్బంది ఉన్నారని చెప్పేసి డీజీపీ గారు చెప్పారు. సో బండి సంజయ్ అభ్యర్థన మేరకు 4 హెలికాప్టర్లు పంపించినటువంటి కేంద్రం. నిజంగా అంటే నిన్న ఒక ఇన్సిడెంట్ మీకు చూపించాలి. కేటీఆర్ గారు, బండి సంజయ్ గారు ఇట్లా రాజకీయాలు ఎన్నికలు ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఒకరొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఏది ఈ వరదల సందర్భంగానే. దేనికోసము అది జరిగింది అంటే ఒకసారి ఇక్కడ చూడండి. రాజకీయాలు ఎన్నికలప్పుడు చేద్దాం, దానికి తొందర ఏం లేదు. ఎలక్షన్లు వచ్చినప్పుడు నువ్వెంత అంటే నేనెంత అని మాట్లాడుకునే మాటలు ఎన్నికల్లో చూసుకుందాం. అప్పటిదాకా అందరం పార్టీలు ఏమైనా కలిసికట్టుగా ఏకాగ్రతతో ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి కూడా మీ అందరికీ మాట ఇస్తూ. అయితే ఏమైందంటే అక్కడ వరదల్లో చిక్కుకున్నటువంటి అప్పర్ మానేరు వద్ద వరదల్లో చిక్కుకున్న వారి కోసం ఆర్మీ అధికారులతో మాట్లాడి కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసి 4 హెలికాప్టర్లు సమకూర్చి వారు సురక్షితంగా ఒడ్డుకు చేరేలా చొరవ తీసుకున్నటువంటి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఎదురుగా వస్తే కారు దిగి తన దగ్గరికి వెళ్ళి అభినందించినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
అయితే ఇద్దరు అక్కడ అప్పర్ మానేరు దగ్గర వరదల్లో చిక్కున్నటువంటి కొంతమందిని కాపాడడం కోసం కేంద్రంతో మాట్లాడి 4 హెలికాప్టర్లు అరేంజ్ చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని సురక్షిత ప్రాంతాలు తరలించినందుకు అక్కడ నుంచి పోతా ఉంటే ఎదురుగా బండి సంజయ్ కారు వచ్చిందంట. కారు వస్తే అక్కడ ఆపుకొని దిగి షేక్ హ్యాండ్ ఇచ్చి, సరే ఎన్నికల టైంలో ఎట్లా ఎవరు ఉన్నా కానీ ఇలాంటి ఆపద సమయంలో మీరు కేంద్రంతో మాట్లాడి ప్రజల ప్రాణాలను కాపాడిర్రు, సురక్షితంగా వాళ్ళని తరలించారు కాబట్టి అని చెప్పేసి ఈయన దిగి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించుకొని ఒకరినొకరు ఆలింగనం చేసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని చెప్పిపోయారు. అయితే దీని మీద రకరకాల చర్చ నిన్న అది వచ్చిన కాడ నుంచి చర్చ స్టార్ట్ అయింది. ఇక కొంత బీజేపీ బీఆర్ఎస్ ఇది అది అని చెప్పేసి ఆల్రెడీ చర్చ స్టార్ట్ అయిపోయింది. ఇట్లాంటి సమయాలలో కొంత రాజకీయం తక్కువ చేస్తే బెటర్. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడము ప్రతిపక్షాల పని. ఇప్పుడు ఆయన కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగం కాబట్టి ఆయన కర్తవ్యాన్ని ఆయన నిర్వర్తించిండు. ప్రతిపక్షాలుగా వీళ్ళు ప్రభుత్వానికి దృష్టికి సమస్యను తీసుకుపోవాలి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళి అటు హరీష్ రావు కానీ ఇటు కేటీఆర్ కానీ ఇటు వీళ్ళు కానీ వెళ్ళి ప్రభుత్వానికి సూచించేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా వెంటనే పార్టీ శ్రేణులందరికీ పిలుపునిచ్చి మీరు మీ ప్రాంతాల్లో ఎక్కడైతే వరదలు వచ్చినాయో పార్టీ శ్రేణులు కలిసి వెంటనే ప్రజలకు సహాయం చేయండి, వరదల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలకు ఆదుకోండి, మీరు అంటే ఏ రకమైనటువంటి సహాయం చేస్తే ఆ రకమైన చేయండి, ఓన్లీ ప్రభుత్వాన్ని విమర్శించుడే కాదు మన వంతు మనం చేయాలి పౌరులుగా అని చెప్పేసి ఆయన కూడా పిలుపునివ్వడం జరిగింది. దాని మేరకు చాలామంది కార్యకర్తలు కూడా వరదల్లో వాళ్ళ వంతు సాయము చేస్తూ ఉన్నారన్నమాట. నష్టం లెక్కలు వేయండి, పంటలు ఆస్తుల నష్టం ఫోటోలు వీడియోలు భద్రపరచండి, ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించాలి, పాత ఇళ్లలో ఉంటున్న వారిని తరలించండి, వినాయక మండపాల వద్ద విద్యుత్తుతో జాగ్రత్త, వరదలపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న అన్నారు. అయితే వాస్తవానికి కామారెడ్డి కలెక్టరేట్లో జరిగినటువంటి సమీక్షలో నిన్న ముఖ్యమంత్రి గారు అక్కడికి పోతారని చెప్పేసి ఫస్ట్ వచ్చినాయి వాళ్ళ అధికారికంగా కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తారు స్వయంగా అని చెప్పేసి వచ్చింది. తర్వాత ఎందుకో మరి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయి ముఖ్యమంత్రి గారు రాలే ఆ సమీక్షకు, కానీ మంత్రి సీతక్క గారు సమీక్ష చేశారు అన్నమాట దాని మీద. పోచారం ప్రాజెక్టు పైనుంచి ఉప్పొంగిన ప్రవాహం 103 ఏళ్ల నాటిదైనా తట్టుకొని నిలిచిన వైనం, గరిష్ట వరద సామర్థ్యం 72,000 క్యూసెక్కులు. బుధవారం 182,000 క్యూసెక్కుల నీళ్లు రాక కొట్టుకుపోతుందేమోనని ప్రజలు ఆందోళన. వరద తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నటువంటి జనం. రాష్ట్ర వ్యాప్తంగా 120 చెరువులకు గన్లు పడ్డాయి. ఈ 120 చెరువుల నీళ్లు మరి వెంటనే రిపేర్ చేస్తారా లేకపోతే మేడిగడ్డను చూపించినట్టుగానే అట్లనే చూసుకుంటా కూర్చుంటారా చూడాలి. మరి బేసికలీ ఈ చెరువులకు గన్లు పడ్డాయి అనుకోండి, గత సమైక్య పాలనలో అయితే చెరువులను మళ్ళీ రిపేర్ చేయకపోయేవాళ్ళు. దాంతో ఏమవుతుంది, చెరువులకు వచ్చినటువంటి సుక్క వచ్చినట్టే కిందికి పోయేది, ఎక్కడ కూడా ఆగకపోతుండే. అందుకే తెలంగాణ ఒక రకంగా ఎండిపోవడానికి కారణం కూడా అవుతా ఉండే. మరి ఇప్పుడు ఈ 120 చెరువులను వీళ్ళు వెంటనే రిపేర్ చేయాలి, వరద తగ్గిపోగానే రేపు ఎండాకాలం రాగానే వెంటనే చేసేయాలి. మరి నష్టపోయినటువంటి రైతులను ఆదుకుంటాం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఇక ప్రజలకు వైద్య సాయం అందించాలని చెప్పేసి దామోదర రాజనరసింహ అంటా ఉన్నాడు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వరదలు కురుస్తూనే ఉన్నాయి.